నేను నంబర్స్ చేస్తుంటే 10 ప్లస్ 2 అప్ ఐ డోంట్ నో అప్ అంట. బట్ దట్ థింగ్ షీ నోస్ కదా గణేష్. ఓకే, పద్ధతిగా చేద్దాం. అలా స్టార్ట్ అయిందనమాట మా సాటర్డే మార్నింగ్ గణేష్ పిల్లలతోటి ఖాన్ అకాడమీ చేస్తూ ఉన్నాడు ఇషితాతోటి. అండ్ ఈ వీడియోలో నేను అసలు ఎలా నడుస్తుంది, వెదర్ మై వీకెండ్ వాజ్ ప్రొడక్టివా నాట్ ప్రొడక్టివా, ఏమేం చేస్తాను ఫర్ ప్లానింగ్ ఫర్ ద వీక్ డే, అది మీరు క్యాజువల్గా ఒక వ్లాగ్లో అయితే ఇందులో చూసేస్తారు. సో వీకెండ్ వచ్చిందంటే కొద్దిగా స్కిన్కి హెయిర్కి నేను కేర్ తీసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. సో అదే అయితే ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ నేను మంచి ఫేస్ ప్యాక్ పెట్టుకుంటున్నాను ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో. బేసన్, హనీ, సాల్ట్, మిల్క్ అండ్ దెన్ బయట నాకు రోజ్ చెట్టు ఉంది కదా, సో ఆ రోజెస్ని బాగా క్రష్ చేసి అదే నేను ఇక్కడ ఫేస్కి పెట్టుకుంటున్నాను. అండ్ ఇది చిన్నప్పటి నుంచి నేను పెట్టుకుంటూ వచ్చిన ప్యాకేనండి. ఎప్పుడైనా కాలేజ్లో కొంచెం గ్లో అవ్వాలి, తెల్లగా కనిపించాలి అంటే ఎప్పుడు పెట్టుకునేదాన్ని. అంటే అప్పట్లో ఇంతలా ఉండేది కాదు కదండి. ఇప్పుడైతే జనరేషన్ మారింది, కలర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, అది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో అంత తెలీదు. బాగా ఎండకి మాడిపోయేదాన్ని అనమాట. బస్ స్టాప్ నుంచి కాలేజ్కి నడిసి వెళ్ళేసరికి బాగా నడిచేదాన్ని, అస్తమానం ఇది వాడేదాన్ని, వెంటనే డిఫరెన్స్ తెలిసేది. సో మై ఫేవరెట్ ప్యాక్ అండి అసలు ఇది. సో అదే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇషిత యాజ్ యూజువల్గా ఎంత గోల చేస్తుందంటే నలుగు పెట్టడం ఆపేస్తాను దీన్ని గోల భరించలేక. కానీ ప్యాక్స్ అయినా పెడతాను. స్టార్టింగ్ ఏడుస్తుంది, బట్ ప్యాక్కి అయితే ఏమీ ఏడవకుండా బాగానే కూర్చుంటుంది అనమాట. సో ఇదైతే నేను, గణేష్, ఇషిత ముగ్గురం అయితే పెట్టుకున్నాము. శ్రీనిక ఈ టైంలో నిద్రపోతుంది, థ్యాంక్ గాడ్. ఇప్పుడు టైం అరౌండ్ 11 o'clock అలా అయినట్టుందండి. సో ఫేస్కే కాకుండా హ్యాండ్స్కి, కాళ్ళకి కూడా మొత్తం అయితే నేను కొంచెం ఆ రోజు కాళ్ళకి పెట్టుకోలేదు అనమాట. సో ఫేస్కి, హ్యాండ్స్కి అయితే పెట్టుకున్నాను. అండ్ ఫ్రిడ్జ్ ఎంత మెసప్ అయిపోయిందంటే, లైక్ నేను ఇండియా వెళ్ళాను కదా, ఆల్మోస్ట్ 4-5 months నుంచి ఫ్రిడ్జ్ అసలు క్లీనింగ్ అనేది అవ్వలేదు. గణేష్ కూడా ఏదో ఒకటి చేసుకోవటం, తినేయటము అలా అయిపోయి టోటల్ మెసప్ అయిపోయింది అనమాట. సో ఇంకేమైనా ఎక్స్పైర్ అయిపోయినాయి కూడా పడున్నట్టున్నాయి ఆ ఫ్రిడ్జ్లో. సో అవన్నీ అయితే తీసి క్లీన్ చేయాలని స్టార్ట్ చేశాను అనమాట ఈ వీకెండ్. అండ్ ఇషిత వాజ్ ఓకే ఆఫ్టర్ సమ్ టైమ్. అండ్ నేను క్లీన్ చేయటం స్టార్ట్ చేశాను. అండ్ నిన్న ఫ్రైడే కదా, ఫ్రైడే బయట నుంచి ఫుడ్ తెచ్చుకున్నాం. సో లెఫ్ట్ ఓవర్ ఫుడ్ కూడా కొంచెం ఉంది. సో ఎక్కువ వంట చేసేది ఏమీ లేదు అని చెప్పేసి కొంచెం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఐ జస్ట్ యూస్ సమ్ వెనిగర్ అండ్ జస్ట్ ఒక హ్యాండ్ క్లాత్ తోటి ఇక్కడ నేను ఒక్కొక్క షెల్ఫ్ క్లీన్ చేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట. అండ్ పొద్దున్న లెగ్గానే నాకు ఎందుకో అంత ఎక్కువ ఎనర్జెటిక్గా అనిపించలేదు. సో కొంచెం ఐ వాజ్ లైక్ ఆల్మోస్ట్ డల్గానే ఉంటా ఉన్నాను. బట్ అయినా ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే వీక్ డే చాలా కష్టమైపోతుంది అని చెప్పేసి సార్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఫ్రిడ్జ్ ఇలా హాఫ్ క్లీన్ చేసేసరికల్లా ప్యాక్ కూడా డ్రై అయిపోయింది. లైక్ 15-20 minutes పెట్టుకున్నాను అంతే ప్యాక్. అలెక్సాలో టైమర్ పెట్టాను. చూసావా, చెప్పానా? నౌ వీ కెన్ గో వాష్. ఈవెన్ అమ్మ ఇస్ ఆల్ రెడీ టు వాష్. ఓకే షిత? And then after wash, can you help me sort out the kitchen, the fridge, Ishita, please? Come. సో షీ లవ్స్ ఎలెక్సా అనమాట. ఎలెక్సాలో ఏదైనా టైమర్ పెడితే మటుకు హ్యాపీగా వింటుంది. సో యాక్చువల్గా ఈ ప్యాక్ మీరు మంచిగా స్క్రబ్ చేసుకుంటే ఇంకా మంచిది, కానీ ఇస్తే అస్సలు స్క్రబ్ చేయలేదు. నేనైతే కొంచెం స్క్రబ్ చేసుకున్నాను అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఎక్స్ఫోలియేట్ అయిపోయి మీ డెడ్ స్కిన్ సెల్స్ కూడా అన్నీ పోతాయి. అండ్ ఇట్ వర్క్స్ లైక్ సో గుడ్. మీకు ఇన్స్టెంట్గా అయితే గ్లో తెలిసిపోతుంది. And clean, Ishita. Look at you. Glowing so good, Ishita. Oh my god, enta tan ayyave week anta summer lo aadi. Okay, Ishita, it's Amma's turn. Amma's pack is almost dry. సో అంతా కడిగేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. లోపల కిచెన్లో ర్యాక్స్ అన్నీ కూడా బయటికి తీసి అదంతా వాష్ చేస్తూ ఉన్నాను. ఆ టైంలో ఇషిత బయట వెళ్ళి ఆడుకుంటూ ఉంది. అండ్ దాన్ని సడన్గా ఏదో చీమలు అయితే కుట్టేసినాయి అనమాట. వెంటనే వాసిపోయింది. లైక్ చాలా అంటే చాలా ఇంకా ఎక్కువ వాసిపోయింది అసలు. చెప్పులు వేసుకుని వెళ్ళి ఇషిత బయటికి. దీని గురించి రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఎందుకు అసలు నేను ఇదంతా చూపిస్తున్నానంటే, నన్ను చాలామంది అడుగుతున్నారు లైక్ ఎలా మీరు వీక్ డే మేనేజ్ చేస్తారని. వీక్ డేస్ ఎలా మేనేజ్ చేస్తాం, ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద వీకెండ్స్ అండి. అందుకనే నేను ఎలా ప్రొడక్టివ్గా ఉండగలుగుతున్నాను, ఎలా అన్ని మేనేజ్ చేసుకోగలుగుతున్నాను అది చూపించడానికి అయితే నేను యాక్చువల్గా ఈ వీడియో ఈరోజు రేపటి వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. Here, I'll be Fika. Help it. Bye. Bye.
ఫోన్ తీసుకుని వెళ్ళు, అప్ప పిలుస్తున్నారు వెళ్ళు. ఓకే, లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. మై గాడ్, నా కళ్ళు చూసారా ఎంత ఎర్రగా అయిపోయిందో. అది నేను పెట్టుకున్న ప్యాక్ ఏదో కంట్లో పడిపోయినట్టుంది అనమాట, అంతే అలా అయిపోయింది. ఎనీవేస్, నేనైతే ఇంకా స్నానానికి వెళ్ళలేదు బికాస్ నాకు హెయిర్కి కూడా ఏదైనా ప్యాక్ పెట్టుకుని మంచిగా అది సోక్ అయిన తర్వాత ఆర్ అట్లీస్ట్ ఆయిల్ మసాజ్ అయినా రాసుకుని తర్వాత అయితే వెళ్తాను. దేర్ ఇస్ స్టిల్ లాట్ ఆఫ్ థింగ్ టు డూ. ఇలాంటి ఫ్రిడ్జ్ క్లీనింగ్ నేను పక్కా మంత్లీ ఒకసారి చేస్తాను, ఎస్పెషలీ అంటే డీప్ క్లీనింగ్ అనమాట. వెజిటేబుల్ సార్టింగ్ అంతా ఎవ్రీ వీక్ ఉంటుంది, కొంచెం సార్ట్ చేసి పెట్టేసుకుంటే వీక్లో వంట చేయడానికి ఫంక్షన్ అవడానికి ఈజీ అయిపోతుంది అనమాట. ఎస్పెషలీ నాకేమైనా ప్రొడక్షన్ రిలీజ్ అలాంటిది ఉందనుకోండి, అప్పుడు ఇంకా పర్టికులర్గా అన్నీ కట్ చేసుకుని వెజిటబుల్స్ కట్ చేసుకుని కూడా పెట్టుకుంటాను అనమాట. ఇంకా బాగా టైం సేవ్ అయిపోతుంది, అసలు ఎక్కువ స్పెండ్ చేయక్కర్లేదు. ఈరోజైతే వంట ఎక్కువ లేదు, అంటే అన్నం పెట్టాను, పప్పు కూడా ఉంది. అండ్ నిన్న ఫ్రైడే కదా, సో ఈసారి కాకరకాయ పచ్చడి తెచ్చాడు అనమాట. ఎంత బాగుంటున్నాయి అసలు వాళ్ళ దగ్గర పచ్చళ్ళు, లైక్ చాలా అంటే చాలా బాగుంది. సో కాకరకాయ పచ్చడి పప్పు వేసుకుని అయితే లంచ్ అయితే అవగొట్టేస్తాము. అండ్ సో దాట్ నాకు క్లీనింగ్ చేసుకోవడానికి ఇంకా కొంచెం టైం సేవ్ అవుతుంది. సో యా అండి, సో దట్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇంకా నేను వీకెండ్ ఏమేమి చేస్తానో అది కూడా కొన్ని స్నిప్పెట్స్ అయితే పెడతాను, సో దాట్ యూ విల్ సీ హౌ ఐ am able to easily function on the week. ఓకేనా? కీప్ వాచింగ్. ఓ బై ద వే, నేను పొద్దున్న కాఫీ తాగానండి, అసలు ఇంకేమీ తినలేదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇంకా చేస్తున్నాను, బట్ సమ్ డేస్ కొద్దిగా మెస్ అయిపోతున్నాయి అనమాట, అటు ఇటు. ఇంకా బాగా చేయాలనుకుంటున్నాను, అంటే ఇప్పుడే అసలు రావటం, వెంటనే జాబు, పిల్లలు, ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ ఏమంటారు స్కెడ్యూల్ అంతా ప్యాక్ హెయిర్లోకి వెళ్ళిపోయింది. సో ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ స్కెడ్యూల్ అలా అయితే పెట్టుకోవట్లేదు, కానీ మంచిగా లంచ్ డిన్నర్ అయితే తింటాను. అండ్ రిమైనింగ్ అంతా స్కిప్ చేస్తాను అనమాట, ఎక్కువ జంక్ అది తినకుండా ఉండడానికి. నిన్న నైట్ ఫ్రైడే కదా సినిమా చూసాం, తప్పడు మూవీ చూసాం. ఓ మై గాడ్ ఎంత బాగుందో, ఐ రియలీ లవ్ ద మూవీ. ఇదివరకు కొంచెం చూసాను, ఫుల్గా చూడలేదు. సో నేను హస్బెండ్ నేను కూర్చుని ఫుల్ మూవీ చూసాము. It was like a big slap to our so-called beliefs and so-called Indian beliefs. So chala nachindi. If you have not yet watched, please go watch that. We really liked it anamata. Amazing acting also by Tapasvi. So చాలా బాగా చేసింది. సో వీక్లీ ఒకసారి మూవీ అయితే పక్కా చూస్తాము. పొద్దున్న కూడా లేట్గా లెగుస్తాం అనమాట. కిడ్స్ ఆల్సో వేకప్ లేట్. సో 9:30, 10 వరకు ఆరామ్గా పడుకుని అప్పటి నుంచి it's like starts the clock. So how I'm going to do my rest of my weekend planning, ఇంకా ఏమేమి చేస్తాను అయితే చూసేయండి. అండ్ నేను హెయిర్కి ఏం ఫేస్ ప్యాక్ వాడతాను ఇదివరకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మళ్ళీ ఒక పిక్చర్ ఐమ్ గోయింగ్ టు బీ లివింగ్ ఓవర్ హియర్. ఇఫ్ ఎనీబడి ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ట్రై దట్ అవుట్. ఐ ఆల్సో మేడ్ ఏ హెయిర్ కేర్ రొటీన్ వీడియో గైస్, సో అది కూడా కావాలంటే మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ నాట్ హిట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్, గివ్ దిస్ వీడియో ఎ బిగ్ థమ్స్ అప్. అది మటుకు చేయటం అసలు మర్చిపోకండి. ఓకేనా? బాయ్. సో పిల్లలు కాసేపు బబుల్ బాత్లో ఎంజాయ్ చేసి స్నానం చేసి దండం పెట్టుకుని వాళ్ళు కిందకు వచ్చేసరికల్లా నాకైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఆల్మోస్ట్ అయితే అయిపోవచ్చింది. శ్రీనిక డే టైమ్స్ అరౌండ్ 3 hours పడుకుంటుందండి, సో మంచిగా న్యాప్ తీసుకుంటుంది. సో నాకైతే దట్ గివ్స్ మీ యాక్చువల్గా అ లాట్ ఆఫ్ టైమ్ టు డూ అదర్ థింగ్స్. అండ్ హియర్ షీ ఈస్ ఆల్ ఫ్రెష్. నాకు దానికి రకరకాల క్లిప్స్ పెట్టడం అంటే చాలా ఇష్టం. అండ్ సరిగ్గా ఫుడ్ తినకుండా నిద్రపోయిందనమాట. పొద్దున్న దోశలు తిన్నారు బ్రేక్ఫాస్ట్, అండ్ షీ డిడ్ నాట్ హ్యావ్ హర్ దాల్ రైస్. సో లెగ్సిన తర్వాత బాగా ఆకలి మీద లెగ్సింది. అప్పుడు నేను దానికి ఏం వంట చేయలేదు కదా మరి ఎక్కువ, సో కొంచెం అన్నం ఫ్రెష్గా పెట్టి ఒక ఆమ్లెట్ వేసి కలిపి అయితే దానికి ఇచ్చేసాను. అండ్ షీ హ్యాడ్ సమ్ కర్డ్ రైస్. సో దట్స్ వాట్ షీస్ హ్యావింగ్ హియర్. అమ్మాను అమ్మ అంటే ఇస్తా, అమ్మాను. ఓకే బాయ్ అను. ఆ తర్వాత ఐ గేవ్ హర్ మ్యాంగో అండ్ కర్డ్ షేక్ అనమాట, మజ్జిగ మ్యాంగో లస్సీ చేసి అయితే ఇచ్చాను పిల్లలకి. అండ్ మళ్ళీ నేను యాక్చువల్గా ఆ టైంలో కొంచెం సేపు పిల్లల్ని హస్బెండ్కి ఇచ్చేసి కాసేపు వెళ్ళి రిలాక్స్ అయ్యాను అనమాట. బికాస్ చాలా వీక్గా అనిపించింది. ఒక 30 minutes to 1 hour అలా పడుకుని వచ్చాను. అసలు ఎక్కువ ఫోన్ చెక్ చేసుకోవటం కానీ వీడియోస్ రికార్డింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాను, అది మధ్యాహ్నాలు చేస్తాను అనమాట. అది కూడా ఏమీ చేయలేదు, ఐ వాజ్ జస్ట్ రిలాక్సింగ్ అంతే ఇంకా. సో మళ్ళీ లెగ్సిన తర్వాత ఐ స్టార్టెడ్ క్లీనింగ్ అప్ స్టోరేజ్, వేరే కొన్ని వెజిటబుల్స్ ఉంటే అది కటింగ్ చేసి పచ్చిమిరకాయలని కడిగి పీల్ చేసి ఆల్ ఆఫ్ దట్ సార్ట్ ఆఫ్ వర్క్, సో దట్ నేను హ్యాపీగా ఇలా ఫ్రిడ్జ్లో తీసేసి అలా వెంటనే కుకింగ్ చేసేసుకోగలుగుతాను అనమాట. ఇదంతా ఇలా ప్రిపరేషన్ చేసి పెట్టేసుకుంటే పిల్లలు పక్కనైతే బాగానే వాళ్ళంతటి వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు.
షేరింగ్ ఇస్ కేరింగ్. ఆగు, నువ్వు ఎగరేకు, ఇస్తుంది అక్క ఇస్తుంది. Open this. I'll thank you. కెన్ యూ బ్రేక్ ఇట్ ఇంటూ 2? సరిగ్గా. గుడ్, గివ్ ఇట్. లైక్ చిక్కీ, గో ఈట్ బోత్ ఆఫ్ యూ. యూజువల్గా వీకెండ్స్ ఎక్కడికో అక్కడికి వెళ్తాం అనమాట. అట్లీస్ట్ బయట హైక్కి అయినా వెళ్ళటానికి అయితే ట్రై చేస్తాం. కానీ ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో పనులతోటి కాసేపు అలా రిలాక్స్ అయ్యి కాసేపు అలా టీవీ చూసి పిల్లలతోటి స్పెండ్ చేసి అలా అయితే ఈ వీకెండ్ అయితే అయ్యిందనమాట. అండ్ యా, ఇక్కడ రిమైనింగ్ అంతా నేనైతే ఫ్రిడ్జ్లో మొత్తం స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. కరివేపాకు, వీక్కి కావాల్సిన నెయ్యి అంతా పొయ్యి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ దిస్ గీ ఇస్ ఫ్రమ్ కాస్కో అనమాట. అండ్ లాస్ట్ వీక్ అంతా దోశలు అయిపోయినాయి కదా, సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇడ్లీ రవ్వ ఇక్కడ నానబెట్టేస్తున్నాను. ఏం చేస్తున్నావు? సీక్రెట్గా గ్రేప్స్ తినేస్తున్నావా? నేను ఇస్తానమ్మా, నీకు కావాలా? గ్రేప్స్ కావాలా? ఫ్రిడ్జ్ క్లోజ్ చేయి. గుడ్ గర్ల్, గుడి గర్ల్. నేను గ్రేప్స్ ఇస్తాను. ఓకే, పొద్దు నుంచి చాలా డిలే చేశానండి. ఇంక ఇలా కాదు, ఎలాగైనా హెయిర్కి ప్యాక్ పెట్టుకోవాలని చెప్పేసి తీసాను. ఇంకా ఆల్మోస్ట్ ఆ వీక్ అంతా వాడేసిన తర్వాత ఇంక ఓల్డ్ అయిపోయిన అవకాడో ఉంటుంది చూడండి, అది తీస్తాను అనమాట. అది తీసి వాడతాను. సో ఈ వీకెండ్ అయితే took one avocado and 2 eggs and then I use kalonjili oil అనమాట. అండ్ మీకు రకరకాల ప్యాక్స్ పెట్టుకోవచ్చండి. మీ దగ్గర అవకాడో లేకపోతే మీరు బనానా యూస్ చేయొచ్చు, కర్డ్ యూస్ చేయొచ్చు. నేను లాస్ట్ వీక్ అయితే ఇంకొక హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను. కొత్త ప్యాక్స్ కూడా నాకు ట్రై చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. ఈ మధ్య ఒకటి ఫ్లాక్సీడ్ ఆయిల్ అని కూడా ఒకటి వస్తుంది, జెల్, అది కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఐ జస్ట్ లవ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, ఎస్పెషలీ ఆన్ ద వీకెండ్స్. జస్ట్ మేక్ ష్యూర్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్ అండ్ హెయిర్ అండి. మిగతా పనులన్నీ కొంచెం పక్కన పెట్టేయండి. అంత ఎక్కువ కుకింగ్ చేసుకోకుండా హెల్ప్ తీసుకోండి, సింపుల్గా ఏదైనా చేయండి, లేకపోతే బయట నుంచి ఏదైనా క్యారీ అవుట్ తెచ్చుకోండి తప్పించి జస్ట్ ట్రై టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. టీని బిట్ అంతా ఎంతోసేపు పట్టదు. ఈ హెయిర్ ప్యాక్ పెట్టేసుకుని నేను వేరే పనులు పిల్లలతో ఆడుకోవటం. ఇదిగో ఇక్కడ ఇష్టాకి నేను హోంవర్క్ ఇస్తా ఉన్నాను అనమాట. డైలీ ఇలా ఒక పేజ్ అయితే దానికి ఇస్తాను, నెంబర్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ ఏదో ఒకటి చేయాలని. నేను పక్క నుంచి శ్రీనిక పేజీలు చిరుపుతా ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈరోజు అయితే డిన్నర్ గణేష్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో అయితే చూసేద్దాం. ఐ థింక్ హీ మేడ్ జీరా రైస్ అండ్ ఏంటబ్బా ఇది, దహీ కడి. గణేష్కి నార్త్ ఇండియన్ డిషెస్ అంటే చాలా ఇష్టం అనమాట కొన్ని. సో హీ లవ్స్ హ్యావింగ్ దహీ కడి. నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదు ఇది, బట్ దట్స్ వాట్ హీఈస్ డూయింగ్. సో ఇక్కడైతే కొంచెం జీరా రైస్ వాటర్ వేసి అందులో కొంచెం జీరా వేసి కొద్దిగా ఆయిల్ వేసి హీఈస్ బాయిలింగ్ సమ్ బాస్మతి రైస్ అనమాట. అండ్ పక్క నుంచి దహీ అయితే చేస్తున్నాడు. అందులో ఏమున్నాయో గణేష్ని అడుగుదాం. ఇందులో వేయాల్సినవి వేసేసావు ఆల్రెడీ? తాలింపు పెట్టాలంతే. ఓకే, సో యూ జస్ట్ హ్యావ్ బేసన్ అండ్ కర్డ్ ఇన్ దిస్, అంతే? బేసన్, కర్డ్, టర్మరిక్ అండ్ కార్పొడి. నేను ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేసాను 2. ఓకే, సో యూ హ్యావ్ సాల్ట్, కారం, టర్మరిక్, గ్రీన్ చిల్లీస్, కర్డ్, బేసన్, రైట్? ఓకే, yes Ishita? While he was doing that, I was just spending time with the kids అనమాట. Now I'm not sure మీలో ఎంతమంది పిల్లలు ఇలా మిస్టేక్స్ చేస్తారని, బట్ ఇషిత అయితే కొన్ని నెంబర్స్ రివర్స్ రాస్తుంది తెలుసా. లైక్ ఆల్మోస్ట్ 1 year 2 years నుంచి చెప్పడానికి ట్రై చేస్తున్నాం, బట్ స్టిల్ సమ్టైమ్స్ బాగానే రాస్తుంది. కానీ సమ్టైమ్స్ తను రివర్స్ రాస్తుంది. ఇక్కడ చూడండి 7 రివర్స్ రాసింది, అండ్ దెన్ 9 బదులు పీ రాస్తుంది. సో అలా చేస్తుంది. అండ్ దిస్ ఈస్ పర్ఫెక్ట్లీ నార్మల్ అండి. ఒకవేళ మీలో ఎవరైనా పిల్లలు అలా చేస్తున్నారంటే మీకు చెప్తున్నాను దట్ ఈస్ పర్ఫెక్ట్లీ నార్మల్. అండ్ ఇక్కడ గణేష్కి సమ్టైమ్స్ రకరకాల రెసిపీస్ యూట్యూబ్లో చూసి చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో దట్స్ వాట్ హీ ఈస్ లుకింగ్ ఓవర్ హియర్ టు మేక్ సంథింగ్. ఆడుకోవటం ఆపేసేస్తా ఇస్తా. 23 రాయాలి. 25 తర్వాత ఏం రాసావు? 25 తర్వాత 62 కాదమ్మా, 26 అమ్మా. పడిపోయిందా గణేష్? షీఈస్ నాట్ ఓన్లీ రైటింగ్ నెంబర్స్ రివర్స్, షీఈస్ డూయింగ్ ద కంప్లీట్ థింగ్ రివర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ 25 షీఈస్ రైటింగ్ 62 ఇన్స్టెడ్ ఆఫ్ 26. వావ్ Ishita, that's okay. Can you wrap 62 kadamma? Niku confusion vasthe you keep saying like 22, 23, 24. Why did you do that? Circle. Why circle? Circle avasram ledhu. 3 right?
23. Does 2 come and then 3 comes? Okay. అంతే కదా ఇషిత, 23లో 2 వస్తుంది కదా. 24, 25, 26. ఎగ్జాక్ట్లీ. సో 62 కాదు 26 రాయాలి. బై ద టైమ్ ఇషిత హోంవర్క్ ఇస్ డన్, ఐ థింక్ డిన్నర్ ఇస్ ఆల్మోస్ట్ రెడీ అండి. ఇందులో అయితే మంచిగా తాలింపు పెట్టేశాడు. ఎంత సింపుల్గా ఎంత క్విక్గా అయిపోయిందో డిన్నర్ రెసిపీ. ఇందులో ఏం తాలింపు పెట్టాడు అనేది కూడా గణేష్ మీకైతే చెప్పేస్తాడు. చూడండి, ఇక్కడ పక్కనే శ్రీనిక గోల్ చేస్తానే ఉంది. జీరా, క్యూమెన్, అసఫటిడా, ఫెనుగ్రీక్ లీవ్స్. ఫెనుగ్రీక్ లీవ్స్, మెంతులు సీడ్స్. తర్వాత రెడ్ చిల్లీ ఒకటి, కర్రీ లీవ్స్, ఇంగువ. అంతే. ఎందుకు క్లిప్స్ తీస్తున్నావు? మంచిగా పెట్టాను కదమ్మా. మళ్ళీ పెట్టినా మరి తీయటం ఎందుకు? ఈ క్లిప్ ఏంటో కానీ ఎన్నిసార్లు పెట్టినా తీసేస్తూ ఉంటుంది. ఇలా సమ్ ఆఫ్ ద మూమెంట్స్ విత్ మై కిడ్స్ కూడా నేను ఇందులో యాడ్ చేశానండి. బికాస్ దిస్ ఇస్ వాట్ సంథింగ్ విచ్ రిమైన్స్ ఫర్ మీ. నేను ఫ్యూచర్లో చూసుకోవడానికైనా నాకు ఈ కిడ్స్ మూమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకని అవి కూడా నేను పెట్టాను. అండ్ ఇక్కడ జీరా రైస్ని అయితే తాలింపు పెట్టేస్తున్నాడు విత్ సమ్ జీరా, కొరియాండర్ సీడ్స్, ఇంగువ వేసేసి అయితే పెట్టేశాడు. అండ్ అవర్ డిన్నర్ ఇస్ రెడీ. Hiking in the woods. 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 వద్దంట, చేయదంట. షీ స్లీపీ ఇంకా. And it's about to get dark. Can I please wear a night dress? But why do you like to wear night dress that much, Amma? Because they're so cozy. Oh. And whenever it gets night, I love to wear night dress. సరే, ఓకే, గో. వేరే నైట్ డ్రెస్ ఇంకా. Come down, let's eat. తీసావా క్లిప్? క్లిప్. Sentence complete చేయకపోతే తీసేస్తా. You like it? You like it? అదిగో అంట గణేష్. She just said అని. ఇందా బోండల్లా. ఖాళీ ఓకే కూర్చో. నేను శ్రీనిక నా టమ్మీలో ఉన్నప్పటి నుంచి నాకు తెలిసిపోయింది అనమాట దీనికి మొత్తం గణేష్ పోలికలని. సో గణేష్కి ఏం ఫుడ్ ఇష్టమైతే తనకు కూడా ఆ ఫుడ్ నచ్చుతుంది. వేరే ఇషిత ఇస్ మోర్ లైక్ మీ అనమాట. షీ లవ్స్ ద ఫుడ్ విచ్ ఐ లైక్. సో గణేష్ ఫుల్ మురిసిపోయాడు అనమాట తనకి బాగా నచ్చిందని. సో కూర్చుని అయితే కొంచెం తినిపించేశాడు. అండ్ సో దాట్స్ హౌ మై సాటర్డే వెంట్ గైస్. ఇంకా సండే కూడా ఎలా నడిచింది అనేది మీకు ఇంకొక వీడియోలో చేస్తాను. ఒక వీడియోలో అంతా కంబైన్ చేయటం అసలు ఇంపాసిబుల్ అనిపించింది. అంటే ఇంకా ఎక్కువ టైం తీసుకుని ఎడిట్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, అస్సలు టైం లేదు. నిన్న నైట్ కొంచెం ఎడిట్ చేశాను. ఇప్పుడు 10 o'clock తర్వాత కూర్చుని ఈ రిమైనింగ్ పార్ట్ అయితే ఎడిట్ చేసి నేను ఇప్పుడు మీకోసం వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో బట్ దాట్స్ హౌ ఇట్ వెంట్ అండి. అండ్ ఫ్రిడ్జ్ అయితే మటుకు బాగానే క్లీన్ చేశాను. ఆ రైస్లో ఇష్టకైతే పక్క ఆమ్లెట్ కావాలి. సో దానికైతే ఆమ్లెట్ వేసాను అనమాట. అండ్ ఇంకా వీ హ్యాడ్ సమ్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ వీ హ్యాడ్. అండ్ వచ్చిన లెఫ్ట్ ఓవర్ కంటైనర్స్నే మళ్ళీ రీయూజ్ చేసి అందులో అయితే నేను స్టోర్ చేసుకున్నాను అనమాట. అండ్ ఈ సెక్షన్ ఎంత బాగా అనిపించిందో. హ్యాపీగా నాకు ఇప్పుడు కావాల్సింది తీసుకోవచ్చు మార్నింగ్ వంట చేయడానికి. అండ్ ఫర్ ద వీక్ పన్నీర్ కూడా డీ ఫ్రిడ్జ్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అది ఇంకా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకొన్ని వెజిటబుల్స్ కూడా తీసి కట్ చేసి పెట్టుకోవాలి. రేపు చేసుకుంటాను. హైక్కి వెళ్దాం అనుకున్నాము, వెళ్ళలేకపోయాను. కాస్కో నుంచి ఏమేమి తెచ్చుకుని రావాలో ఆ లిస్ట్ అంతా కూడా అయితే ఇక్కడైతే రాసుకున్నాను. బికాస్ దట్ ఈస్ ఆల్సో డ్యూ. వీ నీడ్ టు గో ఎదర్ టుమారో డే ఆఫ్టర్. అండ్ ఇక్కడ ఇషిత శ్రీనిక బోటు మీద వెళ్తున్నారంట, వేసిన డ్రాయింగ్. అండ్ రిమైనింగ్ అంతా కిచెన్ అంతా అయితే క్లీన్ చేసేసి ఇడ్లీ పిండి రుబ్బే ఓపిక అస్సలు లేదనమాట. రేపొద్దున చేద్దాంలే అని చెప్పేసి దాన్ని అయితే పక్కన పెట్టేసి చూడండి ఫ్రూట్స్ కూడా మొత్తం అన్నీ అయిపోవచ్చినాయి. ఫ్రూట్స్ కూడా తెచ్చుకోవాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. అవి ఏంటి అనేది అయితే మీకు రేపైతే చూపిస్తాను. వ్లాగ్స్ చేయడం చాలా కష్టం అండి. సో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ దిస్ వీడియో a big thumbs up అండి. I will see you later in my next video, hopefully tomorrow. Until then, bye bye.